దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా నిండు వందనాలు, హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను. అనేక మందికి దీవెనకరమైన రీతిలో మీ జీవితాలన్నీ కూడా కట్టబడుతున్నాయని నేను కోరుకుంటున్నాను. మీ అందరి నిమిత్తం నేను నా ప్రేయర్ టీం అంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు ఏ వ్యక్తిగత అవసరతలు ఉన్నా, ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా ఖచ్చితంగా మా వాట్సాప్ నెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇఫ్ నాట్ యూట్యూబ్లో కమ్యూనిటీలో కమెంట్ చేయండి. ఇఫ్ నాట్ మీ కమెంట్స్లో కూడా తెలియపరచండి. ఖచ్చితంగా వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి ప్రార్థించడానికి ఎప్పుడూ కూడా మేము ఉన్నామనే విషయాన్ని మీరు గమనించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఏదైనప్పటికీ 16వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి సంబంధించిన 16వ అధ్యాయం ప్రారంభాన్ని, దాని యొక్క ఎంట్రన్స్ని అంతటిని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేసాం. 16వ అధ్యాయంలో ఎదురయ్యేటువంటి కనబడేటువంటి ఈ ఉగ్రత పాత్రలు గురించినటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం కూడా చేసాం. ఆ ఉగ్రత పాత్రల్లో 4 ఉగ్రత పాత్రల్ని మనం ముగించుకోవడానికి కూడా దేవుడు తగిన సహాయాన్ని, చక్కటి సమయాన్ని, అనుకూలతని, అవకాశాన్ని దేవుడు అందించగలిగారు. అయితే ఈ రోజున 5వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరగబోతా ఉంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేను పరిశీలించడానికి నేనైతే ఇష్టపడతా ఉన్నాను. అయితే 4వ పాత్రను కుమ్మరించినప్పుడు ఆ కుమ్మరించిన పాత్ర దేని మీద అంటే సూర్యుడి మీద. సూర్యుడు అంతా కూడా భయంకరమైన వేడిని, ఉష్ణోగ్రతని ఎమిట్ చేస్తాడు. అందుని బట్టి చాలామంది అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు కాలిపోతారు అనే విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. ఈ రోజున 5వ దూత తన పాత్రని ఎక్కడ కుమ్మరించాడు, కుమ్మరించినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎలాంటి విపత్తులు ఎదురైనవి, ఎలాంటి నష్టాలు మనుషులు ఎదుర్కొన్నారు, ఇలాంటి అనేక విషయాలు ఈ 5వ పాత్రలో కూడా మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో దేవుడు నా ద్వారాగా మీ అందరితో కూడా మాట్లాడతారని నేనైతే ఆశపడుతున్నాను, కోరుకుంటాను. ఏదైనప్పుడు కూడా ఒక్కసారి ఆ గ్రంథాలు కానీ మీ చేతిలో ఉన్నట్టయితే ఒకసారి నాతో పాటు ఏకీభవించడానికి, నాతో పాటు చదవడానికి ప్రయత్నించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనాన్ని కానీ చదివితే అక్కడ మాట ఉంది చూడండి. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండిరి అనే మాట కనబడుతూ ఉంది. అయితే ఈ 5వ పాత్ర కుమ్మరించబడింది జలధారల మీద, నీటి బొగ్గల మీద, సముద్రం మీద, లేకపోతే సూర్యుని మీద కాదు. కానీ ఈ 5వ దూత పాత్రను కుమ్మరించింది ఎవరి మీదనంటే సాతాను యొక్క, లేదంటే క్రూర మృగము యొక్క, అంటే యాంటీ క్రైస్టు యొక్క సింహాసనం మీద కుమ్మరించింది. యాంటీ క్రైస్ట్ లేదంటే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధికి ఒక సింహాసనం ఉందా? ఒకవేళ సింహాసనం అనేటువంటిది కానీ ఒకవేళ వాడు కలుగు చేసుకుంటే, వాడు ఏర్పరచుకుంటే ఆ ప్రదేశం ఎక్కడే ఉంటుంది? ఒకవేళ ఆడి సింహాసనాన్ని కట్టుకుంటే ఆ ప్రాంతము, ఆ దేశము, ఆ భాగము ఏమై ఉన్నది అనే ఆలోచన అందరికీ కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది, సాతాను సింహాసనం మీదే స్పష్టంగా స్వయంగా ఆ ఉగ్రత పాత్ర కుమ్మరించబడుతుంది అని చెప్పి. అంటే దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా భూమి మీద ఎక్కడో వాడి సింహాసనాన్ని కట్టుకుంటాడు. ఆ సింహాసనం మీద ప్రత్యేకంగా వాడు కూర్చున్న చోటునే దేవుడు ఉగ్రత పాత్రను కుమ్మరిస్తాడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏం చేస్తాం, ఒక్కొక్కరు ఒక రకమైన అభిప్రాయం, ఒక్కొక్క రకమైన దర్శనం, ఒక్కొక్క రకమైన ప్రేరణ, ఒక్కొక్క రకమైన జ్ఞానం. కనుక నేను ఎవరిని కూడా విమర్శించాలని, ఎవరికి కూడా పేర్లు పెట్టాలని, ఎవరి యొక్క బోధనల్ని కూడా తప్పు పట్టాలనే ఉద్దేశం నాకు ఆది నుంచి లేదు. కనుక ఎవరో బోధనల్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ నేను చెప్పవలసిన సత్యాన్ని, నాకు అనిపించినటువంటి, నాకు కలిగినటువంటి దర్శనాన్ని, నాకు కలిగినటువంటి ప్రేరణ మాత్రమే మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, 5వ దూత క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరించగా అనే మాట కనబడుతూ ఉంది. అంటే ఇది కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇశ్రాయేల్ దేశంలోనే వారు అపవిత్రమైనటువంటి ఒక స్వరూపం లోపల పెట్టడం, ఒక ప్రతిమని 3వ యెరూషలేము దేవాలయంలో పెట్టడం అనేది, ప్రతిష్ఠించడం అనేది జరిగింది. కనుక అక్కడే చాలా వరకు యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేటువంటి వాడు రాజ్యాన్ని కడతాడు, లేకపోతే సింహాసనాన్ని కట్టి ఆలతాడని కొంతమంది యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఉంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను చెప్పినట్టుగా మేబీ ముస్లిం కంట్రీస్లో
ముస్లిం అంతటికీ కూడా మూలమైనటువంటి ప్రధానమైనటువంటి బలమైనటువంటి అరబ్ కంట్రీస్లో ఆయన సింహాసనాన్ని స్థిరపరుచుకొని అక్కడి నుంచి వెళ్తాడు కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి అందరూ అనేటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి వాడు ఒక సింహాసనాన్ని ఒక రాజ్యాన్ని కొట్టుకుంటాడు, అక్కడ నుంచి వాడు ఏలతాడు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే మాట ఆ విధంగా రాయబడింది కనుక. వాడు ఏలడానికి ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు దావీదులాగా సొలొమోనులాగా ఏలడానికి అవకాశం లేదు. అక్కడ ఆడి ఏలేదే గట్టిగా ఉంటే 3.5 సంవత్సరాలు, ఫస్ట్ 3.5, తర్వాత నుంచి వాడి బట్ట బయలుపడిపోద్ది, వాడి నిజస్వరూపం బయటకు వచ్చేస్తుంది. తర్వాత నుంచి వాడు ఉగ్రరూపాన్ని దాల్చుకుంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక మంచి మనిషిగా తెల్లటి గుర్రం మీద వచ్చేటటువంటి ఒక అబద్ధ క్రీస్తుగా మనకు కనబడుతుంటాడు, సాధు జంతువుగా, సమాధానాన్ని కుదుర్చేవాడిగా అనే మాట. కానీ ఆఫ్టర్ 3.5 years వాడు చచ్చి బతుకుతాడు. వాడి తలకి బలమైన గాయం ఉందనేటువంటి మాటను కూడా స్మరించాం కదా. వాడిని చంపేస్తారో, పాయింట్ బ్లాంక్లో కాల్చేస్తారు, కానీ చచ్చి మళ్ళీ బ్రతుకుతాడు. ఏ దేశంలో వాడికి ఆ నివాసాన్ని ఏర్పరుస్తారు, ఎక్కడి నుంచి లేచి సముద్రం గుండా వచ్చి ఇస్రాయేల్లో సముద్ర భాగంలో అడుగు పెడతారనే విషయాన్ని కూడా చాలాసార్లు నేను చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి రాజ్యం వెళ్ళడానికి ఇది శాశ్వత రాజ్యం కాదు, పెర్మనెంట్ రాజ్యం అంతకంటే కాదు. వాడికి సమయము కొంచెమే ఉందని తెలిసి అనే మాట కూడా చాలాసార్లు బైబిల్ గ్రంథంలో వాళ్ళ గురించి ప్రస్తావించబడింది. కాబట్టి రాజ్యాన్ని ఏలడానికి, రాజ్యాన్ని కొట్టుకోవడానికి, రాజ్యాన్ని సుస్థిరపరచుకోవడానికి సాతాను యాంటీక్రైస్ట్ను వాడుకోవడం, మభ్యపరచడానికి, మోసగించడానికి, వీలైనంత మందిని వాడి వైపుగా తిప్పుకోవడానికి, వీలైనన్ని రాజ్యాల్ని వాడికి సపోర్టివ్ రాజ్యాలుగా చేసుకోవడానికే చేసేటువంటి పనులు తప్ప రాజ్యాలు కొట్టుకోవడానికి రావట్లేదు. కాబట్టి యాంటీక్రైస్ట్కు పెర్మనెంట్ ప్లేస్ అని, ఒక పెర్మనెంట్గా ఉండేటువంటి ఒక స్థలం అని, ఒక రాజ్యం అని, ఒక సింహాసనం అనేది ఏమీ కూడా కాదు. ఎందుకు మాట చెప్తున్నానంటే, క్రూర మృగం యొక్క సింహాసనం మీదనంటే, క్రూర మృగము ఈ క్రీస్తు విరోధి, ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఆ రోజుల్లో యావత్ భూమండలాన్ని అంతటినీ కూడా ఏళ్తాడు. భూమి మీద ఉన్న ప్రతి ప్రజని కూడా ఏలుతాడు ఆయన. ప్రతి ప్రజ మీద కూడా రాజ్యం చేస్తాడు. భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వీడు నాయకుడిగా నిలబడతాడు. భూమి వాడికి సింహాసనమై ఉన్నది. ఇంకా బాగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. ఆకాశము దేవుడికి సింహాసనముని, భూమి దేవునికి పాదపీఠమే ఉన్నది. దేవుడి లెవెల్ ఆ విధంగా ఉంది, దేవుడి రేంజ్ ఆ విధంగా ఉంది. కానీ సాతానుగాడికి, యాంటీక్రైస్ట్కి ఆకాశం మీద సింహాసనం వేసుకుని అంత సీన్ లేదు. కేవలం భూమి మీద రాజు, భూమిని మాత్రమే ఏలగలడు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని, మానవుల్ని మోసం చేశాడు కనుక ఈ భూమి మీద మాత్రమే వాడు రాజుగా కొంతకాలం ఏళ్తాడు. కాబట్టి వాడి భూమి అంతా కూడా వాడికి సింహాసనమే. భూమి అంతా కూడా వాడి సింహాసనంగా మార్చుకున్నాడు. భూమి అంతటినీ కూడా వాడు రాజ్యం ఏలుచున్నాడు, ఆదరించి కూడా. భూ ప్రజలందరినీ కూడా వాడు ఆధీనంలో ఉంచుకొని ఆట బొమ్మల్లాగా ఆడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాడు ఒక కుర్చీయో, ఒక సింహాసనమో, ఒక ప్రాంతమో, ఒక ప్రదేశం మీద అది కుమరించబడట్లేదు. కానీ చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి, భూమి వాడికి సింహాసనమే ఉంది కనుక, భూమికి వాడు రాజుగా ఇప్పుడు ఏలతా ఉన్నాడు కనుక, వాడు రాజ్యము చేయుచున్నాడు కనుక, ఈ 5వ పాత్ర క్రూర మృగం ఉన్నటువంటి భూమి మీద, ఆ సింహాసనం మీద కుమ్మరించబడుతుంది. అంటే భూమి మీద కుమ్మరించబడుతుంది అనేటువంటి మాట కూడా మనకు అర్థం అవుతుంది. అప్పుడు జరిగేటువంటి పరిణామం, అప్పుడు ఎదురయ్యేటువంటి పరిస్థితి, అప్పుడు మనుషులు ఎదుర్కొనేటువంటి ప్రతికూలతలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఈ రోజున చాలా క్లుప్తంగా మీ అందరితో కూడా తెలియపరిచేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎప్పుడైతే భూమి మీద ఉద్దేశంతో, భూమిని నాశనం చేయాలన్న ఉద్దేశంతో, భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో దేవుడు 5వ పాత్రను కుమ్మరింపచేస్తాడో అప్పుడు భూమి మీదకి వచ్చే వినాశనం, భూమికి ఎదురయ్యేటువంటి ప్రతికూలత ఏంటి అనేది ఇక్కడ కనబడుతుంది. చూడండి, తమకు కలిగిన వేదనలను బట్టి, పొండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించరు కానీ తమ క్రియలు వారి మారు మనసు పొందినవారు కానే కారు అనేటువంటి మాట అక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే మరింకోసారి చదువుతున్నాం చూడండి, 5వ దూత తన పాత్రను క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యం అంతా కూడా ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. చీకటి కమ్మెను అంటే భూములోకం అంతా కూడా చీకటిమయం అయిపోతూ ఉంది.
చీకటిమయము, చీకటి అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఉదయం ఉపయోగిస్తామా? రాత్రికాల సమయంలో ఉపయోగిస్తామా? అమావాస్య రోజున చీకటి అనేటువంటి మాట ఉపయోగిస్తామా? లేకపోతే లేదంటే లైట్లన్నీ ఒకేసారి ఆగిపోయినాయి, కరెంట్ అయిపోయినప్పుడు రూమ్ అంతా చీకటి అయిపోయిందని ఉపయోగిస్తూ ఉంటాం. అంతేగాని పొద్దున్నప్పుడు ఉపయోగించాం కదా. ఎందుకనంటే పొద్దున్నప్పుడు సూర్యుడి యొక్క కాంతి, సూర్యుడి యొక్క వెలుగు ఆ చీకటికి అవకాశాన్ని ఇవ్వదు. కానీ రాత్రికాల సమయం ముందు చంద్రుడు కానీ ఒకవేళ ఎక్లిప్స్లో సంపూర్ణ చంద్రగ్రహం రోజుల్లో ముయ్యబడుతుందో అప్పుడు భూమి ఏమవుతూ ఉంటుంది? చీకటమయం అయిపోయిందండి బాబు, కట్టిక చీకటండి, అమావాస్య రోజున బయటికి రాకూడదండి, అదండి ఇదండి అని అంటూ ఉంటారు. అంటే భూమి చీకటి కమ్ముతుంది. ఇది రాత్రికాల సమయానికి సంబంధించింది అని కొంత సమయం అనుకుందాం అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను చూడండి. మీరు ఒకసారి 6వ ముద్రలోకి కానీ వెళ్ళారనుకోండి, 6వ ముద్రలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక మాట ఉపయోగించబడింది. ఏమనంటే, ఆ రోజులలో సూర్యుడు కంబల వలె నలుపాయెను, చంద్రుడు రక్తవర్ణమాయెను అనే మాట ఉపయోగించబడింది. అంటే ఎప్పుడూ తెల్లటి వెలుగు, తెల్లటి కాంతినిచ్చేటువంటి చంద్రుడు కాస్త ఎర్రగా మారిపోతాడు, రక్తవర్ణం అయిపోతాడు. చాలా ఆధారాలతో కూడా మాట్లాడడం జరిగింది. హెమటైట్ అనేటువంటి ఒక తుప్పు చంద్రుడిని పడుతున్నట్టుగా, కొంతకాలానికి ఈ తెల్లటి కాంతినిచ్చేటువంటి చంద్రుడు కాస్త ఎర్రగా మారిపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువ మోతాదులో ఉందనేటువంటి పరిశోధనలు కూడా బయటపడ్డాయని, బైబిల్ యొక్క ప్రవచనం, బైబిల్ యొక్క మాటలు, లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయని ఈ వీడియోలు చాలా చేయడం జరిగింది. అయితే ఈ తెల్లటి వెలుగుని, కాంతిని ఇచ్చేటువంటి చంద్రుడు కాస్త ఎర్రగా మారిపోయాడు అనుకోండి, కొంచెంసేపు అక్కడ చంద్రగ్రహణం వస్తేనే ఇంచుమించుగా వెలుగు లేకుండా పోద్ది. వెలుగు లేకుండా ఆ కొంచెం వెలుగు ఉంటుంది. ఆ కొంచెం వెలుగు కూడా ఎలాగ వస్తుంది అంటే నక్షత్రాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి వెలుగు. కానీ ఆ శ్రమకాలంలో నక్షత్రాలు అంజూరపు కాయల వలె రాలిపోతాయని ఉంది. నక్షత్రాలన్నీ కూడా డ్రై అయిపోతాయి, వాటి శక్తిని కోల్పోతాయి. సూర్యుడు కూడా మనం మాట్లాడుకున్న 4వ పాత్ర విషయంలో నల్లటి కంబల వలె మారిపోయే ముందు ఫుల్గా సూర్యుడంతా కూడా వేడిని ఉత్పత్తి చేస్తాడు. సూర్యుడు కూడా నల్లగా మారిపోతాడు. సూర్యుడి నుంచి కూడా కాంతి వచ్చే అవకాశం లేదు. నక్షత్రాల నుంచి వచ్చేటువంటి వెలుగు, తేజస్సు కూడా వచ్చే అవకాశం లేకపోయింది. చంద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఆ చంద్రుడు ఒక్కడే భూమి అంతటికీ కూడా ఇంకెంతో కొంత కాంతిని ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నా వాడు కూడా దాని శక్తిని కోల్పోతాడు. చంద్రుడు కూడా పూర్తిగా దాని యొక్క తేజస్సుని, దాని యొక్క శక్తిని, దాని యొక్క ప్రాధాన్యతను కోల్పోయి వాడు కూడా ఎర్రగా మారిపోతాడు. అప్పుడు భూమికి వెలుగు వచ్చే అవకాశం పూర్తిగా కొట్టివేయబడుతుంది. ఇంకా భూమి మీద సూర్యుడి నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ, నక్షత్రాల నుంచి కానీ ఏ విధమైనటువంటి కాంతి, వెలుగు వచ్చే అవకాశం ఎప్పుడైతే లేకపోయిందో భూమి అంతా కూడా ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. చీకటి అయిపోద్ది. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే 5వ దూత క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించబడింది ఆ పాత్ర, భూమంతా కూడా చీకటి ఆయను. అప్పటి నుంచి విడవబడిన ప్రజలందరూ కూడా వారి వారి నాలుకలు కరుచుకొనెను అనే మాటకు ఉపయోగించారు అక్కడ. అంటే మనకు 6వ ముద్రలో ఎప్పుడైతే చంద్రుడు, సూర్యుడు నల్లగా ఎర్రగా మారిపోతారో, ఇక్కడ కనబడేటువంటి ఈ 4వ పాత్ర, 5వ పాత్ర కూడా ఒకటే. దానికి దీనికి లింక్ కాదు, రెండు ఒకటే. మనకు అర్థం అవడానికి విభజించి ముఖముఖలుగా మనం రాయేసే ప్రయత్నం చేశారు, ముద్రలని, బోర్లని, పాత్రలని. కానీ అన్నీ కూడా ఒకటే. నేను చాలాసార్లు చెప్పుకుని వచ్చాను. దీని గురించి ఎంతమంది ఎన్ని వాదించినా నేను లెక్క చేయవలసిన అవసరం కూడా లేదు. ఆలోచన చేయండి. ఇక పూర్తిగా చంద్రుడు కూడా దాని శక్తిని కోల్పోయే శక్తిహీనుడిగా మారిపోతాడు, తేజోహీనుడిగా మారిపోతాడు. వెలుగు, కాంతి ఇవ్వలేనటువంటి హీనతలోకి ఎప్పుడైతే ఆ 2 గ్రహాలు వచ్చేస్తాయో వెంటనే భూమి అంతా కూడా చీకటి ఆయను, చీకటిగా కమ్మేస్తుంది. అప్పటి వరకు అందరినీ వాడు అదుపులో ఉంచేసుకుంటాడు కదండి. ఎందుకంటే ఇది లాస్ట్ టైంలో జరిగేది, ఆఖరి 3.5 సంవత్సరాలు ఇంకా ఆఖరి భాగంలో జరిగేటువంటి విపత్తులు ఇవన్నీ. అప్పటికే 666 ముద్ర అనేటువంటిది ఇంప్లాంట్ అయిపోతుంది కూడా. ఆ సమయానికి ఇంక పూర్తిగా విడవబడిన ప్రజలందరూ కూడా 666 ముద్ర వేయించుకుంటారు. వేయించుకోలేని వారందరూ కూడా చచ్చిపోతారు. చచ్చిపోయి దేవుని రాజ్యంలో వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కానీ వేయించేసుకుంటారు చూడండి, ఆకలి దప్పికలు తట్టుకోలేక, ఏ విధమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరగలేని సమయంలో బాధపడి, కరువుకి తట్టుకోలేక
666 ముద్ర ఏం చేసుకుంటారో ఇంక పూర్తిగా వీళ్ళందరూ కూడా సాతాను ఆధీనం స్వాధీనంలోకి వెళ్ళిపోతారు. అంటే యాంటీ క్రైస్ట్కి వీళ్ళు ఒక రాజ్యంగా కట్టబడతారు. అప్పుడు విడవబడిన వాళ్ళందరూ కూడా ఎదురు చూసేటువంటి పొందుకునేటువంటి నష్టం ఏంటంటే చీకటి తప్ప వెలుగు ఉండదు. ఇంకా వాళ్ళకి వెలుగులోనే బతుకుతారు. ఇంకా ఆఖరి పరిస్థితుల్లో ఆ వెలుగు అనేది కనబడదు. ఎప్పుడు వెలుగు వస్తుంది అనేది కూడా నేను ముందు ముందు రోజుల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా రోజులు చీకటి కమ్మేస్తుంది భూమి అంతా కూడా. చీకటి మయమైపోద్ది. ఇంకేది కూడా ఎదుటిగా ఉన్నటువంటి మనిషిని సైతం చూడలేని పరిస్థితి. కట్టిక చీకటి, కమ్మి చీకటి, ఇంకా భయంకరమైనటువంటి ఆ బ్లాకిష్ చీకటి అంతా కూడా, డార్క్నెస్ అంతా కూడా భూమిని ఆవరించేస్తుంది. అప్పుడు మనిషి కూడా చూసుకునేటువంటి అవకాశాలు ఉండవు. ఇంకా ఆఖరి రోజుల్లో చాలా రోజులు అయితే ఒకానొక సమయానికి చీకటితో నింపబడినటువంటి భూలోకంలో వెలుగు కనబడుతుంది. అది ఎప్పుడు ఏంటి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇది నేను చెప్తుందో బైబిల్ మాత్రమే చెప్తుందో కాదు, శాస్త్రీయ పరిశోధనలో కూడా తేలినటువంటి నగ్న సత్యం ఏంటంటే చంద్రుడు కూడా దాని శక్తిని కోల్పోతున్నాడు, శక్తిహీనుడిగా మారిపోతున్నాడు. హెమటైట్ వల్ల దాని యొక్క స్వారూప్యాన్ని, దాని యొక్క వెలుగుని, దాని యొక్క తేజస్సుని, దాని యొక్క రంగునే పూర్తిగా మారిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి అక్కడ తెలియపరచబడతా ఉంది. కాబట్టి ఆ రోజుల్లో భూమి అంతా కూడా చీకటిమయమైపోద్ది, చీకటి కమ్మేస్తుంది. ఎప్పుడైతే సన్ ఆగిపోయిందో గ్యాస్, ఎలక్ట్రిసిటీ అన్నీ అయిపోతాయి. ఇంకా జనరేటర్లని, ఇన్వర్టర్లని ఇప్పుడైతే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు ఏ పని చేయవు. ఇంకా కట్టిక చీకటి అనుభవించాలంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్లు ఉన్నాయి కదండి పాస్టర్ గారండి. ఇంకా అవన్నీ కూడా కొంతకాలం ఏదో రకంగా జనరేట్ చేస్తారు పవర్ని, కొంతకాలం ఛార్జింగ్లు పెట్టి, తర్వాత అది కూడా ఉండదు. కానీ ఇవన్నీ కూడా మహాసైన్యంగా మారి క్రీస్తు మీదకి వెళ్తాయి. అది ఎప్పుడు అనేది కూడా మీతో మాట్లాడడానికి, పంచుకోవడానికి ప్రయత్నం ఏదో చేస్తాను. ఆలోచన చేయండి, భూమి చీకటి అయిపోతే ఎలా ఉంటుందో. ఒక రోజు 2 రోజులు భయంకరమైన వర్షపాతానికి, భయంకరమైనటువంటి ఈదురు గాలికి చెట్లు పడిపోయి, లేదంటే కరెంటు వైర్లన్నీ కూడా తెగిపోయి 2-3 రోజులు ఇంచుమించుగా నా చిన్నతనంలో అయితే, ఇప్పుడైతే ఇన్వర్టర్లు ఉన్నాయి, జనరేటర్స్ ఉన్నాయి. నా చిన్నతనంలో అవి ఏమీ కూడా లేవు. పెట్రో గ్యాస్ లైటర్స్ అని ఉండేవి. ఇంకా కొంచెం డబ్బు ఉంటే అలాంటిలో ఇంట్లో ఉండేమో. ఇంకా కిరోసిన్ వేసో పెట్రోల్ వేసి ఇలా కొడితే ఫ్లేమ్ ఎక్కువ లైటింగ్ వచ్చేది. ఎక్కడో అది కూడా రీసెంట్గా నేను ఒక ఇంటరా ఏజ్లో ఉన్నప్పుడు వచ్చినాయి అన్నీ కూడా. అంతకుముందు అయితే ఏమీ లేవు. నా చిన్నతనంలో మా ప్రాంతం అంతా కూడా అది భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే నాకు తెలిసి సునామీ ఏదో వచ్చింది అప్పుడు, పెద్ద సునామీ. అది మన భారతదేశాన్ని కూడా తాకడం జరిగింది. ఆ ఎదురుగాల్లో పెద్ద సైక్లోన్ ఎఫెక్టో ఏదో మొత్తం వైర్లన్నీ తెగిపోయినాయి, చెట్లన్నీ కూలిపోయినాయి, ఇంకా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేశారు, ఇంచుమించుగా మీకు 2 వారాలు కరెంట్ రాదని చెప్పి మళ్ళీ కొవ్వొత్తుల దగ్గరకు వచ్చేసారు జనాలు అందరూ కూడా. మళ్ళీ కిరోసిన్ ల్యాంప్స్ దగ్గరకు వచ్చేసారు. ఆ రోజు, ఆ చీకటి రోజుల్లో ఎలాగుంటే మేము చూసిన వ్యక్తులుగా చెప్తున్నాను. ఒకవేళ నా జనరేషన్, నాకంటే అప్పర్ జనరేషన్ ఉన్న వాళ్ళకి ఆ రోజులు ఎలా ఉంటే తెలుసు, కానీ నా పిల్లల జనరేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆ రోజులు తెలియవు అసలు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా హై ట్రెండింగ్ జనరేషన్ కాబట్టి లైట్లు, అసలు కరెంటు కోత అంటే తెలియదు ఇప్పుడున్న పిల్లలకి. కానీ ఆ రోజుల్లో కరెంటు పోయిందంటే ఆ ఇబ్బంది, చాలా ప్రతికూలత కనబడుతూ ఉండేది. అన్ని రోజులు చీకట్లో గడిపినటువంటి రోజులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. కరెంట్ అనేది లేదు. క్యాండిల్స్ అనేటువంటివి కూడా దొరికేవి కాదు, తక్కువే. అవి కూడా రేటు ఎక్కువ అమ్ముతూ ఉండేవారు. కిరోసిన్ దొరికేది కాదు, ఎందుకంటే లారీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అయిపోయింది. అప్పుడు రేషన్లో కిరోసిన్ అనేటువంటిది ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకోండి చెప్తున్నాను. ఏమీ లేవు. చీకట్లో బతికినటువంటి రోజులు కూడా చాలాసార్లు మన చిన్ననాటి కాలంలో ఉండే ఉంటాయి. మీరు ఒకసారి గుర్తుంచుకుంటే ఆ చీకటి ఎలా ఉంటుందంటే మహాభయంకరమైన అంధకారం. అది మహాభయంకరమైన అంధకారం. దొంగోడు వస్తాడా, పాము వస్తుందా, తేలు వస్తుందా, ఏమీ కూడా తెలియని పరిస్థితి, ఏం కుట్టిందో కూడా తెలియని పరిస్థితి. చిన్నతనంలోనండి అది. మేబీ నేను ఒక 6th 5th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఆ రోజుల్లో పెద్దవాళ్ళందరూ సాయంత్రం అయితే బయటన ఒక రకమైన మంచం, దాన్ని బయట పెట్టేసి ఆ పిల్లలు దాన్ని కూర్చోబెట్టేసి మంచి కబుర్లు, మంచి కథలన్నీ కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తరంలో అమ్మమ్మ గారు, తాతయ్య గారు, నానమ్మల తరంలో. ఒకనొక సమయంలో కరెంటు పోయింది. మేము ఎప్పుడు రెగ్యులర్గా బయటకు వచ్చినట్టు కూర్చున్నాం. భయంకరమైన చీకటి. వెనకాలన్నీ కూడా వాటిని ఏమంటారు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఏం కుట్టిందో తెలీదు, నా చెవు మీద కుట్టేసింది. కరెంట్ వచ్చే వరకు ఏడుస్తాను. ఐస్ క్యూబ్స్ తెచ్చి పెట్టి చాలా ఇబ్బంది పడిపోయాను, చాలా ఏడ్చాను, చాలా రక్తం కూడా కారిపోయింది. ఏం కుట్టిందో ఎవరికి తెలియదు. ఇంతకీ అది ఏం కుట్టిందో
తెలియదు. కొంతమంది కొమ్మరి పురుగు ఏదో కుట్టేసిందండి, ఏదో ఇంకోటి కుట్టుండొచ్చండి అని అన్నారు. కానీ ఎంత బ్లడ్ పోయిందో చాలా రోజులు మా అమ్మగారు నాకు చెప్పారు. నాకు గుర్తుంది కూడా ఇప్పటికని. చీకట్లో ఏం కుడుతుందో తెలియదు, ఏదొచ్చి కాటేసిందో తెలియదు, ఎవరు మన ముందున్నారో ఎవరు మా ప్రక్కన ఉన్నారో వెనకాల ఉన్నారో కూడా తెలియదు. ఎందుకంటే అంత భయంకరమైన కటిక చీకటి, అంధకారం కమ్మేస్తూ ఉంది. అలాంటి చీకటి అప్పుడు ఇంకా చంద్రుడు వెలుగు, కానీ అప్పుడు చంద్రుడు ఇచ్చేటువంటి వెలుగు తేజస్సు కూడా ఉండదు కదా. ఇంకా భయంకరమైన కటిక చీకటి అంటే ఇంకా నా వాచ్ ఏ కలర్లో అయితే ఉందో దీనికి మించినటువంటి చీకటి కనబడుతుంది. చీకటి అంతా కూడా భూమిని ఆవరిస్తుంది. ఆ చీకటిలో మనుషులు అతలాకుతలం అయిపోతారు. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు కూడా కొట్టివేయబడతాడు. వాటి యొక్క శక్తిని కోల్పోయి శక్తిహీనులుగా మారిపోతాయి. ఆ రెండు గోళాలు కూడా చాలా ఇబ్బందులు ఎదురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. డార్క్నెస్ అని ఉంది ఇంగ్లీష్లో. అలాగే మనం హీబ్రూ లేదంటే గ్రీక్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళినా సరే చాలా విషయాలు బయటపడతాయి. కానీ ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఉపయోగించినటువంటి డార్క్నెస్కి బైబిల్ అంతట్లో కూడా ఉపయోగించినటువంటి డార్క్నెస్కి చాలా తేడా ఉందండి. చాలా తేడా ఉంది. నేను పరిశీలించి నేను అన్నింటినీ భద్రపరుచుకుని నేను ఒక డాక్టరేట్ చేస్తున్నాను కాబట్టి ప్రకటన గ్రంథం మీద నాకు ఒక మంచి ఆలోచన అనేది ఉంది. ఇక్కడ 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో కనబడేటువంటి చీకటికి ఉపయోగించిన పదానికి బైబిల్ అంతట్లో ఉపయోగించినటువంటి చీకటి అనేటువంటి పదానికి సంబంధం లేదు. ఇక్కడ ప్రకటన గ్రంథం 10వ వచనంలో కనబడేటువంటి చీకటి దగ్గర స్కోటో అనేటువంటి గ్రీక్ పదాన్ని ఉపయోగించారు. గ్రీక్ పదాన్ని స్కోటో అనేటువంటి మాట అంటే డార్క్నెస్, కవర్డ్ విత్ డార్క్నెస్ అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. చీకటితో కప్పబడినటువంటి భూగోళం అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. లేదంటే ఇంకా డీప్గా వెళ్తే బ్లైండ్ మైండ్, ఎంప్టీ మైండ్ అనే అర్థం కూడా వస్తుంది. స్కోటో ఇక్కడ మాత్రం ఉపయోగించబడింది. ఇక్కడ చీకటి అనేటువంటి పదం ఉపయోగించిన ఈ ప్రదేశంలో మాత్రమే స్కోటో ఉపయోగించబడింది. ఆదికాండం నుంచి అలాగే నిర్గమాకాండంలో 10 తెగుల్లో దేవుడు ఐగుప్తు మీద చీకటి కంపింపజేసేసాడు, చీకటమయం అయిపోయింది. అక్కడ చీకటికి ఉపయోగించినటువంటి పదానికి దీనికి సంబంధమే లేదు. ఇక్కడ స్కోటో అనేటువంటి మాట ఉపయోగించబడితే నిర్గమాకాండం తెగుల్లో ఐగుప్తుతో నింపబడినటువంటి చీకటికి హొసేక్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అది హీబ్రూ భాష, అది హీబ్రూ లాంగ్వేజ్ అది. అలాగే ఆదికాండంలో మనకి ఆది యందు చీకటి వేరుపరిచయం ఇవన్నీ కూడా హొసేక్ అనేటువంటి మాటను ఉపయోగించారు. ఆ చీకటి వేరు, ఎందుకంటే ఆ చీకటిలో సూర్యుడు పనిచేస్తున్నాడు, ఆ చీకటిలో చంద్రుడు పనిచేస్తున్నాడు, ఆ చీకటిలో నక్షత్రాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఈ 16వ అధ్యాయంలో ఆవిర్భించేటువంటి కలిగేటువంటి చీకటి సమయంలో సూర్యుడు పనిచేయడు, చంద్రుడు పనిచేయడు, నక్షత్రాలు పనిచేయవు. ఈ చీకటి ఆ ముందు చీకటికి అతీతమైన చీకటి, ఎప్పటి వరకు మనిషి చూడని చీకటి, బైబిల్లో మునిపెన్నడూ కూడా ఏ ఒక్కరూ కూడా చూడని, ఎరగని, ప్రస్తావించని చీకటి ఈ 16వ అధ్యాయం 10వ వచనంలో మాత్రమే ప్రస్తావించబడింది. అంటే ఎంత ప్రత్యేకమైన చీకటో, ఎంత వినూతనమైన రీతిలో ఉంటుందో ఆ చీకటో, ఎంత విభిన్నమైనటువంటి రీతిలో ఆ డార్క్నెస్ ఉంటుంది అనేది మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నానండి. మీ ఆలోచనకి వదులుతున్నాను నేను. అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ డార్క్నెస్ భూమి అంతటిని కూడా కమ్మేసినప్పుడు ఆ కటిక కమ్మి చీకట్లో మనుషులు పడేటువంటి అస్వస్థత, భయంకరమైనటువంటి వేదన, ఇబ్బంది ఎంత దారుణంగా ఉంటుందో. అంటే పుట్టుక గుడ్డి వాళ్ళు ఎలాంటి చీకటినైతే అనుభవిస్తూ ఉంటారో దానికంటే ఎక్కువ చీకటి అంటున్నారంటే మీరు ఏదైనా అనుకోవచ్చు. నేను చెప్పనా, పుట్టుక గుడ్డి వాళ్ళకి కళ్ళు ఉండవు, వాళ్ళకి ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. కానీ ఒక ఆరెంజ్ ఫ్లేమ్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు అది రకమైన కొంచెం ఇంకా కనబడుతుంది, ఎందుకంటే ఈ లైట్ల వల్ల, సూర్యరశ్మి వల్ల, వీటిని బట్టి. కానీ వాళ్ళు కంటే కూడా ఎక్కువ బ్లైండ్ ఫెలోగా మారిపోతాం, మనం గురుడివారిగా మారిపోతాం. చీకటి కమ్మేస్తుంది, కనబడరు ఒకళ్ళు, బ్లైండ్నెస్ వచ్చేస్తుంది మనుషులకి, బ్లైండిష్ ఫెలోస్గా మారిపోతారు. ఎందుకంటే భూమండలం అంతా కూడా ఆ అంత్యక్రీస్తు వెళ్ళేటువంటి భూమి అంతటి మీద కూడా చీకటి పరిచయ వేయబడుతుంది, పరచబడుతుంది, కమ్మి వేయబడుతుంది, భయంకరమైన ప్రతికూలత. ఆ సమయంలో అక్కడ ఉన్న మనుషులు చేసేటువంటి
వేదన, వాళ్ళ యొక్క క్రియను చూసి నాకు నవ్వు వచ్చిందండి. నవ్వు వచ్చిందంటే నవ్వు రావాలి, ఎందుకంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది మీకు. చూడండి 5వ దూత తన పాత్రన క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి ఆయను కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించరు, కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కానే కారు. పుండ్లు, వేదన, శరీరం అంతా కూడా బ్లిస్టర్స్, పుండ్లమయం అయిపోతుంది. ఎందుకంటే హెవీ హీట్ సూర్యుడి నుంచి వచ్చేస్తుంది కనుక స్కిన్ క్యాన్సర్లో స్కిన్ అంతా కూడా పాడైపోయి పుండ్లు పుడతా ఉంటాయి మనిషి మీద. ఎప్పుడైతే 666 ముద్ర మనిషిని డిఎన్ఏని మారుస్తుందో, శరీరంలో ఇమిడిపోద్దో, శరీర వ్యవస్థ అంతా పడిపోద్ది, డిఎన్ఏ మారిపోద్ది, ఆరోగ్య పరిస్థితులన్నీ తారుమారైపోతుంది, ఫ్లెష్ అంతా కుళ్ళిపోతుంది, శరీర భాగాలన్నీ కూడా పాడైపోతాయి, ఆర్గన్స్ అన్నీ పాడైపోతాయి, పుండ్లు పుడతా ఉంటాయి. అంటే రియాక్షన్ ఇస్తుంది అన్నమాట. 666 ముద్ర కోవిడ్ వ్యాక్సినే రియాక్షన్ ఇచ్చి అంతమంది చచ్చిపోయారు, మీకు తెలియదు ఏం కాదు. అది వేయించుకోవడం వల్ల ఎన్ని కాంప్లికేషన్లు వచ్చింది మీకు తెలియదు ఏం కాదు. ఈ 666 అనేటువంటి వ్యాక్సిన్ సాతానుగడి తెచ్చిన వ్యాక్సిన్. ఇది మానవుడి యొక్క శరీరానికి ఎంత ఓవర్ రియాక్షన్ ఇస్తుందో అర్థం చేసుకోండి. ఈ శరీరం దేవుడి మూలంగా కలుగు చేయబడింది. దేవుని యొక్క ఆలయం అన్నటువంటి శరీరం సాతానుతో ఇమిడిపోయింది. ఇమిడిపోయే ప్రక్రియలో రియాక్షన్ అవుతుంది. ఆ రియాక్షన్కి పుండ్లు పడతాయి శరీరం అంతా కూడా. వేదన, పుండ్లు కమ్మినప్పుడు అక్కడ ఉన్న మనుషులు అంటారంట, నాలుకలు కరుచుకొని పరలోకమందున్న దేవుని దూషించరే కానీ వారు మారు మనసు పొందలేకపోయిరి. ఎందుకు పొందుతారు? ఇంకా 666 ముద్ర వేసుకుంటే సాతాను వశం అయిపోయినప్పుడు ఇంకా మారాలి, మారు మనసు అనే ఆలోచన ఉండదు కదా వాళ్ళకి. వేదన అనుభవిస్తున్నా సరే అయ్యో మేము పడిపోయాం, అయ్యో వీడు దొరికేసాం, అయ్యో వీడు వశం అయిపోయామని ఆలోచన ఉండదు. ఎందుకంటే వాడు వశం ఆల్రెడీ అయిపోయారు. 666 ముద్రతో పూర్తిగా శరీరము ఆత్మ కూడా సాతాను వశం అయిపోయింది. సాతాను వశం చేసేసుకుంటాడు ఆత్మని పూర్తిగా. ఎంత భయంకరమైన ప్రతికూలత సార్ ఆలోచన, ఎంత భయంకరంగా ఉంటుందో ఆ దినం. మీ ఆలోచన నేను వదిలిపెడతా ఉన్నానండి, ఆలోచనకు వదిలిపెడతా ఉన్నాను. అప్పుడు నాలుకలు కరుచుకుంటారంట. ఎందుకు నాలుకలు కరుచుకుంటారంటే ఎదురుగుండానేమో రాజుగారు కనబడుతున్నారు, అంత్యక్రీస్తు గారు, యాంటీ క్రైస్ట్ గారు దేవుడు అంటే మనం అందరం ఆయన గుడ్డిగా ఫాలో అయ్యాం, ఆయనే దేవుడిని కొలిచాం, ఆయనే సర్వస్వం అనుకున్నాం. ఎంత భయంకరమైన ప్రతికూలత, ఎంత భయంకరమైన వాతావరణ మార్పిడి, అంతరిక్షంలో నుంచి ఇన్ని భయంకరమైన విస్ఫోటనాలు, విపత్తులు ఎదురవుతున్నా మా హీరో గారు ఏం చేయట్లేదటి అంటే మనం తప్పు చేసాం కదా అని చెప్పి అయ్యో అని నాలుగు కరుచుకుంటారు. తప్పు చేసినప్పుడు కదా అంటాం కదండి. మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, ఏదైనా పొరపాటు చేసాం అనుకోండి అంటామా? నాలుగు ఇప్పుడు కరుచుకుంటాం, తప్పు చేసాము, ప్రాబ్లం అయింది, మిస్టేక్ అయ్యింది అన్నప్పుడు సారీ అంటాం నాలుగులాగా కరుచుకొని. వాళ్ళ నాలుగు కరుచుకుంటారు. అమ్మ బాబోయ్ చాలా పెద్ద తప్పు చేస్తారా, చాలా పెద్ద పొరపాటు చేస్తారా, వీడు దేవుడు కాదురా, పెద్ద తప్పు చేసేస్తారా అని నాలుకలు కరుచుకుంటారు. కానీ వారు మారు మనసు పొందలేదు. పరలోకమందున దేవుని దూషించారంటే, ఒరే దేవుడా, ఒకవేళ దేవుడు అనేవాడు ఆ పరలోకంలో ఉంటే మనుషులకు వచ్చేటువంటి ఈ దుస్థితిని గమనించడా దేవుడు అని చెప్పి దేవుడు తిడతా ఉంటారు. అంటే పేరెట్టి యెహోవా అని అనరు, దేవుడా అని ప్రస్తావిస్తూ ఉంటారు. అప్పటి వరకునేమో వేరే దేవుడి పేరు ఎత్తారు, కానీ అది కూడా ఫ్లాప్ అని అర్థమైపోద్ది వాళ్ళకి. అది కూడా అంతా మభ్యపరిచారు, అదంతా కూడా ఫేక్ అని అర్థం అవుద్ది. ఒకవేళ దేవుడు అనేవాడు పరలోకంలో ఉంటే, నిజంగా దేవుడు అనేవాడు పైలోకంలో ఉంటే, ఒకవేళ చూస్తుంటే నువ్వు అసలు దేవుడే అనేటయ్యా అని చెప్పి దేవుడిని తిడతారు. దేవుడు అనే పదాన్ని ఉపయోగిస్తారు అక్కడ. వాళ్ళు దేవుడనే మాట ఉపయోగించినట్టు నిజమైన దేవుడికి అది ఆపాదించబడుతుంది. దేవుని దూషిస్తారని ఉంది. అంటే అర్థం చేసుకోండి ఆ ప్రతికూలత, ఆ ఇబ్బంది, వాడి మోసాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. తప్పు అయిందని తెలుసుకుంటారు, నాలుకలు కరుచుకుంటారు. అబ్బా నాలుకలు కరుచుకుంటారు. నరకంలో కూడా నాలుకలు కరుచుకుంటారు. ఆ వేదన, బాధను బట్టి నాలుకలు కరుచుకోవడం ఇదో రకమైన అర్థం వస్తూ ఉంది. ఒకటేమో తప్పు అయినప్పుడు నాలుకలు కరుచుకుంటాం, తప్పు అయిపోయిందో బాబోయ్ అనేటువంటి సమయంలో నాలుగు కరుచుకుంటాడు. ఒకప్పుడు వేదన ఎక్కువైపోయినప్పుడు, తట్టుకోలేనటువంటి ఇబ్బంది ఎక్కువైపోయినప్పుడు, పళ్ళు టక్ కొట్టేసుకుంటా చూడండి, చలి ఎక్కువైపోయినప్పుడు ఆ సమయంలో నాలుకలు కూడా కరిచేసుకుంటారు. అలాంటి భయంకరమైన వేడి, ఉష్ణోగ్రత, చీకటితో మనిషి వ్యవస్థ అంతా కూడా వేదన పడుతుంటుంది. కానీ దేవుడి దగ్గర మారు మనసు పొందుకోవడానికి వాళ్ళ ఆత్మలు సహకరించో. ఎందుకంటే పూర్తిగా సాతాను వశం అయిపోయారు. ముద్ర వేయించుకున్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. కొంతమంది ముద్ర వేయించుకోకుండా ఆత్మలు ఇంకనూ కూడా మండుతూ వెలుగుతూ బ్రతికి జీవిస్తున్న ఆత్మలో
దేవునితో పాటుగా కలిసి యుద్ధం చేయబోతాను. అది వేరే కాన్సెప్ట్, అది వేరే సందర్భంలో అది మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే రక్తవర్ణం అయిపోద్దో భూలోకం అంతా కూడా, భూరాజ్యాలు నీరేటువంటి యాంటీ క్రైస్ట్ సింహాసనం అంతా కూడా పూర్తిగా చీకటి కమ్మేస్తుంది అనేటువంటి అర్థం ఈ 5వ పాత్రను బట్టి మనందరూ కూడా అర్థమవుతోంది. కాబట్టి ముందు రోజులు ఇంకనూ కూడా అనేకమైన నిగూఢమైన సత్యాలతో మీ అందరి ముందుకు వస్తాను. అందరి నేత్రాలు తెరుస్తాను, ఆత్మీయంగా బలపరుస్తాను. అనేక మందికి మీరు కూడా ఉపయోగపడేటువంటి సువార్త సాధనాలుగా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.